వచ్చి వెళ్ళిపోయా సరిపోతురా బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సాక్షాత్తే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమే నిదర్శనం. ఎన్నికల కమిషన్ గారిని కలిసాం. ఎన్నికల కమిషన్ గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజల గొంతుకుని ప్రజల అభిప్రాయాల్ని ఎన్నికల కమిషన్ గారికి చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఫస్ట్ ఇక్కడ మాట్లాడమన్నారు. సరే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పక్క మాట్లాడాలన్నారు. ఆ పక్క అయినా పర్లేదు, మేము వివాదం కోసం రాలా, మేము ప్రజల గొంతుని కమిషనర్ గారు చెప్పినటువంటి అంశాలని ప్రజలకు చెప్పడానికే మేము వచ్చామనే భావంతో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తా ఉంటే అక్కడ లేదన్నారు. ఎక్కడో మరలా థర్డ్ ఫ్లోర్ లో మీడియా సమావేశం మందిరం ఉంది, అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అక్కడ లేదంటున్నారు. అంటే అసలు ఎటుపోతుంది ఈ ప్రభుత్వం? ఏ దిశగా పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మేము శాసనమండలి సభ్యులుగా మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని శాసనమండలి సభ్యులుగా మాకు గొంతెత్తి మాట్లాడటానికి కూడా ఈ సెక్రటరీ పరిసరాల్లో మాట్లాడటానికి మాకు అవకాశం లేదా? మేమేదో రాజకీయపరమైనటువంటి అంశాలతో మాట్లాడాలని కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు సరజరుగుతున్నటువంటి తీరుతెన్నులపైన ఇవాళ కమిషనర్ గారికి చెప్పినటువంటి అంశాలనే మీడియాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ అడుగడుగునా కూడా అడ్డుపడే కార్యక్రమం కానీ నిరంకుశంగా ఇదేదో నియంత్రణ రాజ్యంలాగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి తీరుని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేమేమడిగాము ఇవాళ కమిషనర్ గారిని? ప్రారంభమైంది ఈ రోజే. ప్రారంభమైన రోజునే అధికార పార్టీ టీడీపీ ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ సరకు సంబంధించినటువంటి అంశాలని దానిలో వ్యక్తిగతంగా గోప్యతగా ఉండవలసినటువంటి అంశాలని యాప్ల ద్వారా వాళ్ళంతా కూడా సేకరిస్తూ ఉంటే దాన్ని చెప్పడం కోసం కమిషనర్ దగ్గరికి వచ్చాం. మై టీడీపీ దీనిలో వాళ్ళు యాప్ పెట్టుకుని వాళ్ళే చేసుకుని మాకు అభ్యంతరం. చూడండి, పొలిటికల్ పార్టీ మీరు ఏ రాజకీయ పార్టీ ఏందని అడుగుతా ఉన్నారు, క్యాస్ట్ ఏందని అడుగుతా ఉన్నారు. భారత రాజ్యాంగం చెప్తా ఉన్నదే వ్యక్తిగత అంశాలకు సంబంధించి గోప్యత పాటించాలని. ఎక్కడా కూడా గోప్యత సంబంధించినటువంటి అంశాలపైన సమాచారం తీసుకుంటారు. ఆ సమాచారం ద్వారా ఇతర వాళ్ళ ఓట్లు వాళ్ళు కాపాడుకునే ప్రక్రియ, ఇతర ఓట్లు తీసేయడానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇది ఓటర్ లిస్ట్ చూడండి, కలర్. మాకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతర రాజకీయ పార్టీలకి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి ఫోటోలు కూడా గుర్తుపట్టలేము. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఏల అందరి చేతుల్లో కూడా ఈ కలర్ ఫోటోలు ఉన్నాయి. దీని మీద అడిగాం. వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా ఇవ్వమని చెప్పి మేము అడిగాం. యాప్కు సంబంధించి కూడా మేము ఇంకొక మాట కూడా అడిగాం. మీరు యాప్ల్ని ఎలవ్ చేసే ప్రక్రియ ఉంటే మేము కూడా యాప్లు పెట్టుకుంటాం, కానీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం మేము అడగం. వ్యక్తిగత సమాచారానికి సంబంధించినటువంటి అంశాలని వెంటనే వాళ్ళ యాప్ నుంచి తొలగించే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
దాంతోపాటుగా ఏదైతే మ్యాపింగ్ కానటువంటి ఓటర్లు ఉంటారో మ్యాపింగ్ కానటువంటి ఓటర్ని ఎన్యూమరేషన్ చేసే ప్రక్రియలోనే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోండి, డాక్యుమెంట్లు ఎక్కడెక్కడ తీసుకోమని చెప్తా ఉన్నారు. మరలా మీరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రింట్ అయిన తర్వాత అప్పుడు తీసుకోవాలని అంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎన్యూమరేషన్ కానటువంటి డ్రాఫ్ట్ దాకా ఆకుండా ఎవరైతే మ్యాపింగ్ కానటువంటి ఓటర్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈ స్థాయిలోనే తీసుకుని ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారిని అడిగాం. దాంతోపాటుగా బిఎల్ఏలకి ఐడి కార్డులు పొలిటికల్ పార్టీగా ఇస్తా ఉంటే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా దాన్ని ఆథరైజేషన్ చేయట్లేదు. దాన్ని కూడా ఆథరైజేషన్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓటర్లు ఎన్యూమరేట్ చేశారు, ఎంత మ్యాపింగ్ అయింది, ఎన్ని కాలేదు, అన్ని అంశాలకు సంబంధించి ఆన్లైన్లోనే డేటాని కూడా పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. పరిశీలన చేస్తాను, తప్పనిసరిగా చేస్తామని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వీటిపైన మేము మాట్లాడటానికి రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్న అంశాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా అధికారులు కలిసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో, బాధల్లో, సమస్యల్లో చెప్పినప్పుడు ఆ సమస్యల్ని, బాధల్ని బయటకు వచ్చి మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కల్పించినటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ వింత, ఎవరి అభిప్రాయం చెప్పడానికి లేదు, ఎవరి సమస్యలు చెప్పుకోవడానికి లేదు. ఇవాళ అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతోనే ఇక్కడ అమలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము ప్రజల గొంతుగా మేము మాట్లాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వచ్చి వెళ్ళిపోయా. సరిపోతురా? వాళ్ళు మాట్లాడతారు, ఇక్కడ వీళ్ళు మాట్లాడించట్ల పోలీసులు. ఏమో రూల్స్ మారినాయి అని చెబుతున్నారు. ఎక్కడ నువ్వెవరా చెప్పడా నాకు? మీరు అక్కడ వద్దన్నారు, అక్కడికి వెళ్తున్నాం, అక్కడ వద్దంటారు. ఎక్కడికి వెళ్ళాలా? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో? నేను అడిగేది మేము కమిషనర్ గారు కలిసాం. కమిషనర్ గారు కలిసిన తర్వాత మేము మాట్లాడినటువంటి అంశాలని మీడియాతో మాట్లాడుతున్నాం. మీడియాతో మాట్లాడితే అక్కడ కూర్చోరు, ఆడ పెట్టారు, అక్కడికి వచ్చాం, అక్కడ లేదన్నారు. ఇక్కడ వద్దు మీరు అనుకున్నారు, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేప్పుడు మీ అక్కడ కూడా ఆపుతే నాకు అర్థం కదా, ఎక్కడ మాట్లాడాలా?
ఎమ్మెల్సీలు మేము ఎక్కడ మాట్లాడాలా? ఎక్కడ మాట్లాడాలి చెప్పు. గొప్ప కాదు ఏంటండి, గొప్ప కాదు ఏంటండి, గొప్ప కాదు. మరి అందరూ మెసేజ్ పెట్టి అందరికి అన్యాయండి. మరి మీడియాతో కూడా మేము మాట్లాడే అవసరం ఏం చెప్పారనేది మీ ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టబాకండి. లేదా మేమేం జరిగిందా వచ్చిన వాళ్ళ ఎమ్మెల్సీ మాట మాట్లాడతారు కూడా మాకు రైట్ లేదా? ఏంటి అసలు నాకు అర్థం కదా. లోపల ఏం జరుగుతుంది కమిషనర్ తో మేము ఏం మాట్లాడాము ఇలా చెప్పామండి. ప్రజలు తెలియదు తప్ప మేము మాట్లాడమండి. ఇక్కడే మాట్లాడతాం, ఇక్కడే మాట్లాడతాం మేము. 2019 నుంచి 24 వరకు అక్కడ ఎదురు లేదు, నీకు తెలియదయా, నీకు తెలియదు అసలు. మీకు ఐడియా ఉన్నట్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాట్లాడతాం ఇంతకుముందు ఇక్కడ మాట్లాడతారు, ఇక్కడికి వచ్చాం. అక్కడ అన్నారు, అక్కడికి ఎటు మాత్రం సార్ ఇది అంత భయపడేంత బీజేపీ మేలే ఇక్కడ మేము మీడియాతో మాట్లాడతాం. లోపల కమిషనర్ గారితో కలిసాంగా ఏం జరిగిందో జనాలు తెలవాలి. సంప్రదాయాలు తీసుకొస్తున్నారు అసలు లేదండి. కనుక్కోండి, మీరు కనుక్కోండి, ఈ ఆఫీసర్ని కనుక్కోండి. మల్లికార్జున గారు చేయండి, ఆయన తెలుసు కదా, ఆయన ఉన్నాడు అప్పుడు. మాట్లాడే 4 రోజులు కూడా కాలేదు. అరే స్టార్ట్ అయ్యి కమిషనర్ గారితో కలిసాము, ఎన్నికల కమిషనర్ అతను ఏం చెప్పాడు జనానికి తెలవాలా అవసరం. మీడియాలు లాస్ట్ టైం పెట్టారు కదా బయట ఎదురుగా కింద, ఇక్కడ కాదమ్మా ఎదురుగా కాదమ్మా. వ్యవస్థ మీద పోరాటం ఎక్కడైతే అక్కడ మాట్లాడకూడదు సార్. ఇక్కడ లేదు, ఇక్కడే మాట్లాడతారు వాళ్ళు. మరి మాట్లాడదాం పెట్టు బయట పెట్టు మాట్లాడాం కదా. మీరు చెప్పినట్లుగా మీరు చెప్పిన చోటకు వచ్చి మేము మాట్లాడటానికి మాకు ఏం అభ్యంతరం. మాకు ఏంది, మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాన్ని హైదరాబాద్ తీసుకెళ్ళడం మేము మాట్లాడాలా? మేము ఇక్కడ మాట్లాడమంటే ఇక్కడ మాట్లాడదాం, అక్కడ మాట్లాడకూడదు, అక్కడ మాట్లాడదాం, మాకు అభ్యంతరం. మాట్లాడకూడదండి, ఇక్కడ అనబాకండి. అది అదే అతను అదే చెప్పి మేము మాట్లాడతాం, మేము రెడీగా ఉన్నాం. మేము అక్కడే ఇవ్వండి మాకు. పెట్టనా ఈరోజు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సాక్షాత్తే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమే నిదర్శనం. ఎన్నికల కమిషన్ గారిని కలిసాం. ఎన్నికల కమిషన్ గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజల గొంతుకుని, ప్రజల అభిప్రాయాల్ని ఎన్నికల కమిషన్ గారికి చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఫస్ట్ ఇక్కడ మాట్లాడమన్నారు. సరే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పక్క మాట్లాడాలన్నారు. ఆ పక్క అయినా పర్లేదు, మేము వివాదం కోసం రాలా, మేము ప్రజల గొంతుని కమిషనర్ గారు చెప్పినటువంటి అంశాలని ప్రజలకి చెప్పడానికే మేము వచ్చామనే భావంతో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తా ఉంటే అక్కడ లేదన్నారు. ఎక్కడో మరలా 3rd ఫ్లోర్ లో మీడియా సమావేశం మందిరం ఉంది, అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అక్కడ లేదంటారు. అంటే అసలు ఎటుపోతుంది ఈ ప్రభుత్వం? ఏ దిశగా పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మేము శాసనమండలి సభ్యులుగా
మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, శాసన మండలి సభ్యులుగా మాకు గొంతెత్తి మాట్లాడటానికి కూడా ఈ సెక్రటరీ పరిసరాల్లో మాట్లాడటానికి మాకు అవకాశం లేదా? మేమేదో రాజకీయపరమైనటువంటి అంశాలతో మాట్లాడాలని కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు సరజరుగుతున్నటువంటి తీరుతెన్నులపైన ఇవాళ కమిషనర్ గారికి చెప్పినటువంటి అంశాలనే మీడియాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ అడుగు అడుగునా కూడా అడ్డుపడే కార్యక్రమం కానీ నిరంకుశంగా ఇదేదో నియంత్రణ రాజ్యంలాగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి తీరుని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేమేమడిగాము ఇవాళ కమిషనర్ గారిని? ప్రారంభమైంది ఈ రోజే. ప్రారంభమైన రోజునే అధికార పార్టీ టీడీపీ ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ సరకు సంబంధించినటువంటి అంశాలని దానిలో వ్యక్తిగతంగా గోప్యతగా ఉండవలసినటువంటి అంశాలని యాప్ల ద్వారా వాళ్ళంతా కూడా సేకరిస్తూ ఉంటే దాన్ని చెప్పడం కోసం కమిషనర్ దగ్గరికి వచ్చాం. మై టీడీపీ దీనిలో వాళ్ళు యాప్ పెట్టుకుని వాళ్ళే చేసుకుని మాకు అభ్యంతరం. చూడండి, పొలిటికల్ పార్టీ మీరు ఏ రాజకీయ పార్టీ ఏందని అడుగుతా ఉన్నారు, క్యాస్ట్ ఏందని అడుగుతా ఉన్నారు. భారత రాజ్యాంగం చెప్తా ఉన్నదే వ్యక్తిగత అంశాలకు సంబంధించి గోప్యత పాటించాలని. ఎక్కడా కూడా గోప్యత సంబంధించినటువంటి అంశాలపైన సమాచారం తీసుకుంటారు. ఆ సమాచారం ద్వారా ఇతర వాళ్ళ ఓట్లు వాళ్ళు కాపాడుకునే ప్రక్రియ, ఇతర ఓట్లు తీసేదానికి ఇది ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది ఓటర్ లిస్ట్ చూడండి, కలర్. మాకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతర రాజకీయ పార్టీలకి బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి ఫోటోలు కూడా గుర్తుపట్టలేము. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిఏల అందరి చేతుల్లో కూడా ఈ కలర్ ఫోటోలు ఉన్నాయి. దీని మీద అడిగాం, వాళ్ళకి ఇచ్చారు మాకు కూడా ఇవ్వమని చెప్పి మేము అడిగాం. యాప్కు సంబంధించి కూడా మేము అని ఇంకొక మాట కూడా అడిగాం. మీరు యాప్ల్ని ఎలా చేసే ప్రక్రియ ఉంటే మేము కూడా యాప్లు పెట్టుకుంటాం, కానీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం మేము అడగం. వ్యక్తిగత సమాచారానికి సంబంధించినటువంటి అంశాలని వెంటనే వాళ్ళ యాప్ నుంచి తొలగించే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే మ్యాపింగ్ కానటువంటి ఓటర్లు ఉంటారో, మ్యాపింగ్ కానటువంటి ఓటర్ని ఎన్యూమరేషన్ చేసే ప్రక్రియలోనే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇస్తే తీసుకోండి, డాక్యుమెంట్లు ఎక్కడెక్కడ తీసుకోమని చెప్తా ఉన్నారు. మరలా మీరు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రింట్ అయిన తర్వాత అప్పుడు తీసుకోవాలని అంటా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎన్యూమరేషన్ కానటువంటి డ్రాఫ్ట్ దాకా ఆకుండా ఎవరైతే మ్యాపింగ్ కానటువంటి ఓటర్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఈ స్థాయిలోనే తీసుకుని ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారిని అడిగాం. దాంతోపాటుగా బిఎల్ఏలకి ఐడి కార్డులు పొలిటికల్ పార్టీగా ఇస్తా ఉంటే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా దాన్ని ఆథరైజేషన్ చేయట్లేదు. దాన్ని కూడా ఆథరైజేషన్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు ఎన్యూమరేట్ చేశారు, ఎంత మ్యాపింగ్ అయింది, ఎన్ని కాలేదు, అన్ని అంశాలకు సంబంధించి ఆన్లైన్లోనే డేటాని కూడా పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. పరిశీలన చేస్తాను, తప్పనిసరిగా చేస్తామని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వీటిపైన మేము మాట్లాడటానికి రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా అధికారులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్న అంశాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో
ఎవరైనా కూడా అధికారులు కలిసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో బాధల్లో సమస్యల్లో చెప్పినప్పుడు ఆ సమస్యల్ని బాధల్ని బయటకు వచ్చి మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కల్పించినటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ వింత, ఎవరి అభిప్రాయం చెప్పడానికి లేదు, ఎవరి సమస్యలు చెప్పుకోవడానికి లేదు. ఇవాళ అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతోనే ఇక్కడ అమలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని అడ్డంకులు పెట్టినా మేము ప్రజల గొంతుగా మేము మాట్లాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్పే కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందు వరుసలో ఉంటుందన్న అంశానికి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. మీరు ఎన్నికల కమిషన్ కలిశారు కదా, ఏం చెప్పారు కమిషన్? అడిగినారు ఎట్లా అని ఇచ్చారు? మీరు అడిగారు, పరిశీలన చేస్తాను.